వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి దేవాలయాలలో ఆనాటి శిల్పకళా నైపుణ్యం ఇప్పటికీ సజీవంగా కనిపిస్తూ ఉంటుంది. మనకు ఆ కాలం నాటి జ్ఞాపకాలను దర్శనమిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయం కూడా ఆ కోవలకే చెందుతుంది. రాష్ట్రకూటుల కాలంలో ఇంద్రనారాయణ దేవాలయంగా ఎంతో వైభవంగా అభివృద్ధి చెందినటువంటి ఈ దేవాలయం తర్వాతి కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర వల్ల పూర్తిగా ధ్వంసమై మసీదుగా మారింది. ఈ దేవాలయమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి 100 స్తంభాల దేవాలయం. ఈ 100 స్తంభాల దేవాలయం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉంది. క్రీస్తు శకం 915 నుండి 927 మధ్య బోధన్ ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూట చక్రవర్తి 3వ ఇంద్రవల్లభుడు ఈ దేవాలయాన్ని నిర్మించారని, అంతకుముందు ఇక్కడ జైనాలయం ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తుంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర చేసినప్పుడు ఈ దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని, ఈ దేవాలయం స్తంభాల మీద ఉన్నటువంటి దేవతామూర్తుల విగ్రహాలు కూడా పూర్తిగా చెక్కేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటికీ కూడా కొన్ని దేవతామూర్తుల విగ్రహాలను మనం రాతి స్తంభాల మీద చూడవచ్చు. ఈ దేవాలయ నిర్మాణం వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడిని పోలి ఉంటుంది. ఈ స్తంభాలను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలను చూసినట్టయితే ఆ 1000 స్తంభాల గుడి మనకు గుర్తుకొస్తుంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ దేవాలయం దాదాపుగా శిథిలావస్థకు చేరి నేడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వం ఈ దేవాలయాన్ని పునర్నిర్మిస్తే భవిష్యత్ తరాలకు చరిత్ర జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం.